బీహార్లో ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటిదాకా లాలూ ప్రసాద్ యాదవ్ను వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శిస్తూ వచ్చినటువంటి ఆ నాయకుడే తన కుమారుణ్ణి రాజకీయ తెరపైకి తేవడానికి ప్రయత్నించడంతో రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. మరి ఆ నాయకుడెవరు? ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. బీహార్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు తన సంతానాన్ని రాజకీయాల్లో పరిచయం చెయ్యాలని చూస్తుంటాడు. ప్రజలకు పరిచయం చేయడానికి ఇదే మంచి తరుణం కదా. ఎన్నికల ముందు ప్రజల్లో తిప్పిస్తే కాస్త అనుభవం వస్తుందనుకుంటాడు. అందుకే ఎన్నికల సీజన్ కంటే ముందే కుర్రాడికి కాస్త డ్రెస్ స్టైల్ మార్పించి రంగంలో దించుతారు. అంతకు ముందు పిల్లాడు విదేశాల్లో చదువుకొని ఉంటాడు. జీన్స్ టీషర్ట్లతో కాస్త మోడర్న్ గా హైఫై లైఫ్ స్టైల్లో ఉంటాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్టైల్ కాస్త మార్చాలి కదా. తెల్లటి పైజామా అలాగే తెల్లటి జుబాతో ఆమ్ ఆద్మీ తరహాలు కనిపించాలి కదా. అందుకే వేషధారణ మార్చుతాడు. మరి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా లాలూ ప్రసాద్ బాటలో పయనిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. నితీష్ తన కుమారుడు నిశాంత్ కుమార్ ను రాజకీయాల్లో ఎంట్రీ ఇప్పించడానికి మార్గం సుగమం చేస్తున్నారు. ఎందుకంటే పాట్నాలోని జేడీయూ ఆఫీస్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా నిశాంత్ పోస్టర్సే కనిపిస్తున్నాయి. అలాగే ఇటీవల ముగిసిన హోలీ మిలీన్లో ఆయన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. జేడీయూకి చెందిన నాయకులు నిశాంత్ కుమార్తో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. అక్కడ హంగామా అంతా ఇంతా కాదు. ఇవన్నీ మీడియాలో హైప్ క్రియేట్ చేయాలని చేసినవే. మొత్తానికి చెప్పుకొచ్చేదేమిటంటే నితీష్ పుత్రరత్నం కూడా త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడని పాట్నా పొలిటికల్ సర్కిల్స్ లో ఊహాగానాలు మాత్రం ఊపందుకున్నాయి. సరే, నితీష్ తన పుత్రరత్నాన్ని రాజకీయాల్లో పరిచయం చేస్తుంటే ఆయన పార్టీకి చెందిన కొందరు సీనియర్లు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. ఎందుకంటే ఇప్పటి వరకు లాలూ ప్రసాద్ యాదవ్ ను వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్నాడని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన మనం కూడా వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నామన్న చెడ్డ పేరును మూటగట్టుకోవాల్సి వస్తుందని, అలాంటప్పుడు మనకు ఇతరులను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని నితీష్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తమలో తాము మదన పడుతున్నారట. ఇక నితీష్ విషయానికొస్తే సోషలిస్టు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నుంచి వచ్చినవాడే. తరచూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకించాడు. లాలూను తరచూ వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడని విమర్శించేవారే. తన భార్య, ఇద్దరు కుమారులను తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్లను రాజకీయాల్లో తెచ్చారని మండిపడేవారు నితీష్. ఇక జేడీయూ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల సమాచారం ప్రకారం నితీష్ ముందుగా ఇలాంటి గిమ్మిక్కులే చేసి ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో చూస్తున్నాడని, ఏదేమైనా నిశాంత్ మాత్రం రేపుమాపు రాజకీయాల్లో ఎంట్రీ కావడం పక్కా అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే జేడీయూ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మాత్రం ప్రస్తుతం కుమారుణ్ణి ప్రమోట్ చేయడం మంచిది కాదు, రాజకీయంగా దెబ్బతింటామని సలహా ఇస్తున్నారు. ఇప్పటి వరకు లాలూను వారసత్వ రాజకీయాలను ప్రమోట్ చేస్తున్నాడని విమర్శించిన మనం ప్రస్తుతం చేస్తున్నదేమిటని ప్రజలు ప్రశ్నించరా అని పార్టీ నాయకులు లోలోన మదన పడుతున్నారు. అయితే జేడీయూ ఎమ్మెల్సీ భగవాన్ సింగ్ కుషావ్ మాత్రం నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి పార్టీలో చర్చించుకోలేదని, ఇక నిశాంత్ పోస్టర్లంటారా అవి అధికార పార్టీ పోస్టర్లు కావని తేల్చేశారు. ఒకవేళ నిశాంత్ రాజకీయాల్లో ప్రవేశించాలంటే ప్రవేశించవచ్చు. అయితే నితీష్ వారసుడిగా మాత్రం కాదు. ఒకవేళ నితీష్ వారసుడిగా చేరితే లాలూకు నితీష్ కు మధ్య తేడా ఏముందని కుషావా కూడా అంటున్నారు. హోలీ రోజు తాను ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లాను. సీఎం పక్కనే కూర్చున్నా, కానీ నిశాంత్ ను కలవలేదని చెప్పాడు కుషువా. అయితే కుషువా ప్రకటన దుమారం రేపడంతో ఆయన మరో ప్రకటనలో తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ప్లేట్ ఫిరాయించాడు. నిశాంత్ రాజకీయ ఎంట్రీని తాను వ్యతిరేకించడం లేదని మాట మార్చాడు. వెంటనే నితీష్ కుమార్, జేడీయూ పార్టీ నాయకులు, ప్రెసిడెంట్ కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే. ఇక నిశాంత్ విషయానికొస్తే అది ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయం. నితీష్ జీని లాలూతో పోల్చి చూడరాదని మీడియాకు ఉచిత సలహా కూడా ఇచ్చారు ఎమ్మెల్సీ కుషువా. ఇక నితీష్ కుమార్ విషయానికొస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు
కేర్ ఆఫ్ ఆర్జేడీ అని ఎద్దేవా చేసేవాడు. గత ఏడాది పూర్నియాలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా నితీష్ లాలుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక నితీష్ రాజకీయ సూక్తుల విషయానికొస్తే తానెప్పుడూ తన కుటుంబాన్ని రాజకీయాల్లో ప్రమోట్ చేయలేదు. ఈ రోజు కొంతమంది రాజకీయ నాయకులు తమ కుటుంబాలను రాజకీయాల్లో ప్రమోట్ చేస్తున్నారు, తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చుకుంటున్నారు. కానీ తాను మాత్రం కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాను, బీహార్ మొత్తం తన కుటుంబంగా భావిస్తారని లాలుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ చెప్పుకొచ్చారు నితీష్. గత ఏడాది ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కూడా నితీష్ ప్రతి ర్యాలీలో లాలు కుటుంబం గురించి, లాలు వారసత్వ రాజకీయాల గురించి విమర్శించకుండా ఉండలేదు. లాలు కేవలం తన కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తాడు. ఆయన భార్య, కుమారులు, కుమార్తెలే ఆయనకు సర్వస్వం. అధికారంలో ఉన్నప్పుడు లాలు కుమారులను రాజకీయాల్లో తెచ్చాడు. ప్రస్తుతం ఆయన తన కుమార్తెలను రాజకీయాల్లో తెస్తున్నాడని సుపాల్లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. ఇక తాను మాత్రం అలాంటి వాణ్ణి కాను, తాను ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తాను, బీహార్ మొత్తం తన కుటుంబంగా భావిస్తానని ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఇక జేడీయూ పార్టీ విషయానికొస్తే సీనియర్లు నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి పెదవి విప్పడం లేదు. ఇక నితీష్ కుమార్ కూడా ఎక్కడ కొడుకు గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే నిశాంత్ ను రాజకీయాల్లో తేవాలనుకున్నప్పటి నుంచి నితీష్ లాలు గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. ఇక సీనియర్ నాయకుల ఆందోళన ఏమిటంటే నిశాంత్ ను రాజకీయాల్లో నితీష్ వారసుడిగా తెస్తే ప్రజల్లో చులకనవుతాం, పార్టీకి భవిష్యత్తు కూడా ఉండదని ఆందోళన చెందుతున్నారు. నితీష్ కుమార్ ఆరోగ్యంగా పనిచేస్తున్నంత కాలం తమ భవిష్యత్తుకు ఢోకా లేదు. ఒకవేళ నిశాంత్ తన వారసులని ప్రకటిస్తే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తమ భవిష్యత్తును చూసుకోవాలి కాబట్టి ఇతర పార్టీల వైపు చూసే అవకాశాలు కూడా కొట్టిపారేలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జేడీయూ ఎమ్మెల్యేలొక్కరు మాట్లాడుతూ నిశాంత్ రాజకీయాల్లో ప్రవేశించిన రోజే ఇప్పటి వరకు తాము వల్లెవేసిన వారసత్వ రాజకీయాలంటూ లాలును విమర్శించాం, ఇక ప్రజల్లో తామెలా తిరుగుతామని తమలో తాము మదన పడుతున్నారు. నిశాంత్కు లాలు కుమారులకు మధ్య పోలికే లేదు. నిశాంత్ ఇంజనీర్, స్వశక్తితో పలు విజయాలు సాధించాడు. తన తండ్రి అధికారాన్ని ఎప్పుడూ అడ్డు పెట్టుకోలేదని సమర్థించేవారు ఉన్నారు. హోళీ సందర్భంగా ఆయన సీనియర్ల కాళ్లకు దండం పెట్టడం అంటే వారిని గౌరవించడమేనని నిశాంత్ను వెనుకేసుకొస్తున్నవారు ఉన్నారు. ఏదేమైనా పార్టీ పగ్గాలు నిశాంత్కిస్తే పార్టీ మునిగిపోవడం ఖాయమని పార్టీ సీనియర్లు భయపడుతున్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నితీషే, ఎందుకంటే పార్టీ పెట్టింది ఆయనే, ఆయన చెప్పిందే వేదం కాబట్టి ఆయన ఎప్పుడు నిర్ణయం ప్రకటిస్తారు వేచి చూడాల్సిందే. ఈలోగా చాలా మంది సీనియర్లు, పార్టీ కార్యకర్తలు తమ భవిష్యత్తులో జేడీయూ లేదు అని కొందరు బీజేపీలోకి, కొందరు లాలుకి చెందిన ఆర్జేడీలోకి దూకే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయంటున్నారు. చివరకు పార్టీలో తండ్రి కొడుకులు మాత్రమే మిగులుతారని పార్టీ సీనియర్లు జోస్యం చెబుతున్నారు.